హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఆ జాగ్రత్తగా చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి ముందు. అలాగే ఫస్ట్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ తీసుకోవాలి. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగం లూజ్ అనేది ఖర్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. క్రాస్ అనేది కట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంటే సైడ్ ఎడ్జెస్ని క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావించ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. అలాగే బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవాలి, లేదా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మీరు బెల్ట్ అనేది మనకి నడుము పైకి ఎత్తుతుంది అనుకున్నట్లయితే కంపల్సరీ బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి అంటే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది. అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా మన బ్లౌజ్ మనమే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కింద నడుం దగ్గర నుంచి చంక భాగం పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా పొడవుకు మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి, లేదా షోల్డర్ దగ్గర అయినా ఈక్వల్గా పెట్టుకోండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకోండి. మనకి డీప్ పెద్దగా కావాలనుకునే వాళ్ళు కొంచెం కిందకి దించుకోవచ్చు. మనకి పెద్ద అయిపోతుంది మెడ పైకి కావాలనుకునే వాళ్ళు పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మెడ భాగానికి కరెక్ట్గా లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. షోల్డర్స్ జారిపోతున్నాయి అనుకునే వాళ్ళకి చిన్న టిప్ పాటిస్తే సరిపోతుంది. మన మెడ అనేది సాగకుండా దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్గా పైకి పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోండి. షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్కి. అలాగే లూజ్ మార్కింగ్ చేసుకోవాలి చంక భాగానికి. అలాగే బ్లౌజ్ ఫుల్ లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తో. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో కరెక్ట్గా చూసుకోండి. మీకు ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే మార్కింగ్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఈ విధంగా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. క్లాత్ని ఎటు జరపకుండా చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు మా వీడియోస్ యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని వేసుకోండి. కరెక్ట్గా పొడవు అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కింద నడుం దగ్గర పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి కరెక్ట్గా పొడవు అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవును బట్టి మార్కింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మనకు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడే తక్కువ ఉన్న ప్రాబ్లం లేదు, క్లాత్ అనేది లోతు తీస్తాం కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా తీసుకోండి మెజర్మెంట్ని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి 2 ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి పైకి ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని మార్కింగ్ తీసుకోవాలి. మెడబాగానే ముందు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూరు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకొని రౌండ్ మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే కిందకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని డాట్ పొడవు ఎక్కడైతే ఉందో కరెక్ట్గా చూసుకొని లోతు తీసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి చంక భాగం. అలాగే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోండి. మిడిల్లో మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ ఎక్కువ తీసుకోకండి, హ్యాండ్స్ అనేది చంక భాగానికి ఎక్కేస్తాయి ఫ్రంట్ పార్ట్లో. అదొకసారి చూసుకొని కట్ చేసుకోవాలి లోతు అనేది. ఇప్పుడు డాట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్కి మార్కింగ్ కలపండి. మార్కింగ్ అనేది
మనకు లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనకు వెనక్కి వేసుకోవడానికి వేరే కలర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు షేప్ పట్టీకి. ఇప్పుడు ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 స్ట్రైట్ పీసెస్ తీసుకోండి, ఓపెన్ ముక్కలు. అలాగే క్రాస్ కటింగ్ ఇప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడపట్టీ కోసం. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ కోసం మనం ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి స్ట్రైట్ పీస్ని. బెల్ట్ వేసుకోవడం మనకి నడుము పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. నెక్స్ట్ ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ లూజ్ క్లాత్ సరిపోకపోయినా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ని బట్టి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా చూసుకుంటూ చంక భాగం పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి చివరి వరకు కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగం పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి ఫోల్డింగ్స్ అవి కూడా. ఈ విధంగా పెట్టుకుని ఒకసారి బ్లౌజ్ లూజ్తో ఒకసారి చెక్ చేసుకోండి, లేదా 2 ఇంచెస్ సరిపోతుంది. ఎందుకంటే మెయిన్ క్లాత్లో కొంచెం క్లాత్ ఉంది అనుకున్నట్లయితే ఒక 2 ఇంచెస్ తీసుకోండి. మెయిన్ క్లాత్లో క్లాత్ లేదు అనుకున్నట్లయితే ఒక 2.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్గా తీసుకోండి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవు దగ్గర ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను. రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకొని మనం రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోవాలి రాంగ్ సైడ్ని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది తీసుకోవాలి. అప్పుడే మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. సైడ్ ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.